చూస్తే పవన్ కళ్యాణ్ మీద పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతుంటాడు ప్రకాష్ రాజ్. ఆ నేపథ్యంలో అతను చేసిన ట్వీట్ ని బండ్ల గణేష్ ఇప్పుడు ఇచ్చిపడేశాడు. బండ్ల గణేష్ చాలా గట్టిగా వ్యవహారం మీద తిరస్కరమంటాడు. అసలు నీకేం సంబంధం, పెద్ద దాంట్లో నువ్వు వేలు బిగి పెట్టావు, నువ్వు తమిళోడివా, తెలుగుడివా, కన్నడోడివా అని చెప్తూ మాట్లాడిన పరిస్థితి. దీని మీద ప్రకాష్ రాజ్ ఏ విధంగా స్పందిస్తారో కూడా చూడాలి. ఒకసారిగా పవన్ కళ్యాణ్ వ్యవహారంలో వరుసగా 3-4 రోజుల నుంచి జరుగుతున్న ఇష్యూస్, మాట్లాడిన కౌంటర్స్, ఆయనకి ఇస్తున్న కౌంటర్లు, ఇవన్నీ కూడా ఒకసారి చూస్తుంటే కొంత గందరగోళమైన పరిస్థితులు పవన్ కళ్యాణ్ చుట్టూ జరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ తెలంగాణ హారం చేయటం లేదు. తెలంగాణలో గతంలో కూడా 2013 కూడా పోటీ చేశాడు అనుకోండి, కానీ ఈ 12 సంవత్సరాలు కొంత సైలెంట్ గా ఉన్నాడు కదా. ఇప్పుడు డిప్యూటీ సీఎం, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఆయన రంగంలో చేరడం, దీని వెనకాల బీజేపీ మాకు పూర్తి స్థాయిలో మద్దతు ఉంటుంది, కలిసి పోటీ చేస్తామని ఆయన చెప్పడం, ఇవన్నీ కూడా కొంత చర్చ జరుగుతున్న నేపథ్యం. సో ఇది సినిమా వరకు కూడా పాకిపోయింది. ఇప్పుడు సినిమాలో కూడా పెద్ద సినిమా సందర్భంగా కొంత ఇష్యూ జరిగిన నేపథ్యం కూడా చూస్తే మెగా వర్సెస్ దిల్రాజుగా అది మారింది. ఇప్పుడు పొలిటికల్ గా ఏ విధంగా మాట్లాడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ కొంత పవన్ కళ్యాణ్ తెలంగాణ రీఎంట్రీ మాత్రం కొంత కాంట్రవర్సీకి దారితీసిందనే చెప్పాలి మనోజ్. కృష్ణమోహన్, ఇప్పుడు ఇది పూర్తిగా సినిమాల వరకు వెళ్ళింది అనుకోవాలా? అంటే బండ్ల గణేష్ ఆయన ఒక ప్రొడ్యూసర్, సరే పొలిటీషియన్ గా ఆయన ఏ పార్టీలో ఉన్నారు ఆయన, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులతో వెళ్తారు, కాంగ్రెస్ పార్టీ ప్రెస్ మీట్లు అటెండ్ అవుతారు, అటు టీడీపీ చంద్రబాబు గెలిచారని చెప్పి పాదయాత్రలు చేస్తారు, అర్థం కాదు. సో ఇప్పుడు ఇది సినిమాల వరకు వెళ్ళింది అనుకోవాలా? ప్రొడ్యూసర్గా ఆయన, యాక్టర్గా ప్రకాష్ రాజు ట్వీట్ చేస్తూ ఉన్నారు, వరుసగా కౌంటర్ వేసుకుంటున్నారంటే సినిమా ఇండస్ట్రీ వరకు పాకిందా ఇది? డెఫినెట్ గా సినిమా ఇండస్ట్రీకి పాకిపోయింది. నేను అదే ఇందరి నుంచి కూడా చెప్తున్న విషయం ఏంటంటే, అదే పవన్ కళ్యాణ్ కి మద్దతుగా కొందరు, మద్దతు ఇవ్వకుండా కొందరు మాట్లాడుతున్న పరిస్థితి. ఇప్పుడు ప్రకాష్ రాజు చేసిన ట్వీట్ కంప్లీట్ గా పవన్ కళ్యాణ్ ని వ్యతిరేకిస్తూ మాట్లాడిన ట్వీట్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా బండ్ల గణేష్ చేసిన ట్వీట్ అది ఒక రకమైన ట్వీట్, దీనికి పూర్తిగా కౌంటర్ ఇచ్చే ట్వీట్ ని ఆయన చేశాడు. సో దీని ముందు కూడా పెద్ద సినిమా సందర్భంగా కూడా 2 గ్రూపులుగా విడిపోయిన పరిస్థితి కూడా మనం చూడాలి. దర్శకులు, నిర్మాతల్లో కూడా 2 గ్రూపులు ఏర్పడ్డాయి. సో ఆ ఇంపాక్ట్ ఇది పవన్ కళ్యాణ్ కి చుట్టుకుంటుంది. మరోవైపు పవన్ కళ్యాణ్ నిన్న మొన్న మాట్లాడిన వ్యాఖ్యలు కొంత సీరియస్ ఇంపాక్ట్ అయితే కనపడుతున్నాయి. అది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. ఇది ఫుల్ స్టాప్ పెడతారా లేదు ఇంకా అలాగిస్తారా అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఇది మనచ్చు. థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో ఒకసారి ఆ ట్వీట్ మళ్ళీ మీకు చూపిస్తాను. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటి, దానికి బండ్ల గణేష్ కౌంటర్ ఏంటి అనేది. ప్రకాష్ రాజ్ ట్వీట్ ఏంటి అని అంటే, మీరు ఒంటరిగా వస్తారా, పొత్తులో వస్తారా? మీరు వస్తారంటే మేము వద్దంటామా, రండి దొర, కానీ వచ్చే ముందు ఉత్తుత్తునే వస్తున్నారా, పొత్తులో వస్తున్నారా, లేదా సింగిల్గా వస్తున్నారా అది చెప్పండి, జస్ట్ ఆస్కింగ్. ఇది ప్రకాష్ రాజ్ ట్వీట్. దానికి బండ్ల గణేష్ రియాక్షన్, నీకెందుకు రా ప్రతి దాంట్లో వేలు పెట్టడం, అసలు నువ్వెవడివి, తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ప్రతి ఊర్లో అంటే ఇప్పుడు ఆయన ప్రకాష్ రాజ్ ట్వీట్ చేసినంత మాత్రాన ప్రకాష్ రాజ్కి పవన్ కళ్యాణ్ ఇష్యూపై మాట్లాడడానికి స్వేచ్ఛ లేదా? తెలంగాణకు వస్తే పాస్పోర్ట్ తీసుకొని రావాలడిగిన ప్రకాష్ రాజ్, పవన్ కళ్యాణ్ గారు, ఇప్పుడు మరి ప్రకాష్ రాజ్ని నువ్వు ఎక్కడోడివి అని చెప్పి బండ్ల గణేష్ అడుగుతున్నాడు, ఎందుకు అడగాలి ఆయన? అంటే ప్రకాష్ రాజు ఉదాహరణకు ఆయన తమిళోడు అయితే పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే ఇక్కడ జరిగే పాలిటిక్స్ గురించో మాట్లాడకూడదా? మీకు వచ్చింది అప్పుడే రోషం పౌరుషం, రియాక్ట్ అయిపోయి మాట్లాడొచ్చా? అంటే పవన్ కళ్యాణ్ గురించో లేకపోతే ఆయన ఇష్యూల గురించో మాట్లాడాలంటే ఓ ప్రత్యేక ఐడెంటిటీ కార్డ్ తీసుకొని రావాలా? ఇది క్వశ్చన్ డెఫినెట్గా రేజ్ అయ్యే అవకాశం ఉంది. తమిళోడివా, తెలుగోడివా, కన్నడోడివా, నీ ఊరేది, నీ కథేంటి, ఇదే క్వశ్చన్ ఒక్కసారి మొన్న వచ్చిన రోజున తెలంగాణకు వస్తే మాట్లాడకూడదా, పాస్పోర్ట్ తీసుకొని రావాలని క్వశ్చన్ చేసిన రోజున ఈ క్వశ్చన్ బహుశా బండ్ల గణేష్ పవన్ కళ్యాణ్ కూడా అడిగేవారా? నెక్స్ట్ ప్రతి ఇష్యూలో దూరి జడ్జిమెంట్లు ఇవ్వడానికి నువ్వేమైనా కలెక్టర్వా లేక దేశ ప్రధానివా? ఎక్కడ చూసినా నువ్వే, ఏ విషయం వచ్చినా నువ్వే, నీ బ్రతుక్కి పని లేకపోతే చూసుకో, కానీ అందరి విషయాల్లో దూరి హీరోలా ఫీల్ అవ్వకు. ముందు నీ అడ్రస్ నువ్వు తెలుసుకో, తర్వాత ప్రపంచాన్ని మార్చే ప్రయత్నం చేయి. ఇది బండ్ల గణేష్ ప్రకాష్ రాజుకి వేసిన కౌంటర్. మరి దీనికి ప్రకాష్ రాజ్ ఎలా రియాక్ట్ అవుతారు? బండ్ల గణేష్ ఆయన డెఫినెట్గా పవన్ కళ్యాణ్ భక్తుడు. సో పవన్ కళ్యాణ్ భక్తుడు కాబట్టి ప్రకాష్ రాజ్ దాన్ని లైట్ తీసుకుంటారా, రివర్స్ రిప్లై ఇస్తారా చూడాలి. బట్ బండ్ల గణేష్ ట్వీట్ చూసిన తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. ఒకసారి మళ్ళీ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఏంటో చూద్దాం.
ఇప్పుడు దాకా ఎప్పుడు అవసరమైతే తెలంగాణలో తిరుగుతాం, నేనే తిరుగుతా, మేమే తిరుగుతాం. ప్రతి సమస్య మీద మాట్లాడతాం, ప్రతి అన్యాయాన్ని ఎదుర్కొంటాం. ఏం మాట్లాడతారు మీరు? చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision Care makes it possible. The Center for Robotic Surgery at AINU. 148 plus student-led startups, 11 exited startups, 12 cash flow positive startups. KL deemed to be university.